శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలతో నాగులపల్లి గ్రామం భక్తజన సంద్రమైంది. భక్తి శ్రద్ధలతో నిలువెత్తు బంగారం చెల్లించిన భక్తులు అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వడ్పల్లి మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సారాలమ్మ తల్లి గద్దెపైకి రావడంతో జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి శ్రీ సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుందని నాగులపల్లి గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల నిర్వాహకులు టేక్మాల్ శంకరప్ప తెలిపారు. శుక్రవారం మేడారం వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారులచే శ్రీ పగిడిగిద్ద రాజు శ్రీ గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయని తెలిపారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ శ్రీ పగిడిగిద్ద రాజు శ్రీ గోవిందరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. శనివారం కుస్తీ పోటీలు జరుగుతాయని, తదుపరి వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులు వనంలోకి చేరుకోవడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని టేక్మాల్ శంకరప్ప, నాగులపల్లి గ్రామ పెద్దలు తెలిపారు. 2 సంవత్సరాలకొకసారి జరిగే మేడారం జాతర తరువాత వారం రోజులకు నాగులపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడి అమ్మవార్లను దర్శించుకొని కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొక్కులు తీరిన భక్తులు తమ నిలువెత్తు బంగారం చెల్లించి, కొత్త బట్టలు, ఓడి బియ్యం, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లి కానివారికి, సంతానం లేని వారికి, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నవారు ఇక్కడకు వచ్చి మొక్కితే తప్పకుండా కోర్కెలు నెరవేరుతాయని భక్తులు చెప్పుకొచ్చారు. శనివారం వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని టేక్మాల్ శంకరప్ప తెలిపారు. నాదు చెంపన్న బాగోయమియ నాదు సిలకలాది గట్టోయమియ నాదు సిన్ని మేడారమురాయమియ హంసలాది గట్టోయమియ నాది ఆది మేడారమురాయమియ బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి
అమ్మాయికి బంగారం జోకాలనుకున్నాము. చిన్నతనంలో అనుకున్నాము, కొద్దిగా పెద్ద అయింది. ఇప్పుడు జోకాలనుకున్నాం, అనుకున్న పని నెరవేరింది కాబట్టి జోకున్నాం. నిలువెత్తు బంగారం జోకాలనుకున్నాం. సంగారెడ్డి డిస్టిక్ నాగులపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర నిన్న నుంచి ప్రారంభమైంది. ఇవాళ మేము మొక్కు చెల్లించుకున్నాము. రేపు ఇంకా ఘనంగా ఉంటుంది. కళ్యాణము, అమ్మవారిది అయ్యవారి కళ్యాణము, అన్నదానము అన్నీ ఉంటాయి. ఇక్కడ మొక్కిన మొక్కులన్నీ నెరవేర్చుకోవచ్చు, అనుకునేవన్నీ నెరవేరుతాయి. జై సమ్మక్క తల్లి మాతాకి. సమ్మక్క తల్లి జాతర ప్రారంభమయ్యి మన సారలమ్మకి నిన్న నైట్ వచ్చేసింది గద్దెపైకి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బెల్లము బంగారములతో ఓడి బియ్యములతో పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జోగిపేట కానీ, జైరాబాద్ కానీ, మన సంగారెడ్డి కానీ, మన పోత్లవాడ కానీ, ఇక్కడ గ్రామాల నుంచి పక్క గ్రామాలు కానీ, రైకోడ్ కానీ, మన నారాయణఖేడ్ కానీ చాలా మంది కూడా పబ్లిక్ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్దగా నడుస్తుంది జాతర. సమ్మక్క అట్లా విలిపించుకుంటుంది సారలమ్మ సమ్మక్క. మేము కూడా అమ్మవారిని అట్లా తెచ్చి తిరిగిపెట్టుకుంటున్నా. ఆ భగవంతుడు కూడా చాలా మంది కూడా ఇక్కడ మాకు భగవంతుడు హైలైట్ కొంది ఇచ్చి అక్కడ మేడారం పోవాలంటే చాలా దూరం ఉంటున్నది. ఇక్కడ నాగలపల్లి గ్రామం దగ్గర అవుతున్నదని చాలా మంది పబ్లిక్ ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి మొక్కుంటున్నారు. నిన్న సారలమ్మ వచ్చింది. ఈరోజు 4 గంటల నుంచి మన సమ్మక్కను మన 1 కిలోమీటర్ నుంచి మన టేకుమ శంకరప్ప గారు, పార్వతమ్మ గారు అమ్మవారి ఏటీఎంకి వెళ్ళి తెచ్చుడు జరుగుతుంది. పబ్లిక్ రేపు అమ్మవారి కళ్యాణము మన చంద్రారెడ్డి గారు మన నాగలపల్లి గ్రామం నుంచి ఆ అమ్మవారి వివాహం జరిపించి శంకరప్ప గారు తెచ్చి లగ్నం జరుగుతుంది శుక్రవారము. ఎల్లుండి మన అమ్మవారి కుస్తీ పోటీలు నడుస్తాయి. ఆ తర్వాత అమ్మవారు 6 గంటలకు ఎల్లుండి శనివారం వెళ్ళిపోతుంది అమ్మవారు వనానికి. ఈ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నాగులపల్లి గ్రామంలో మన గురువారము, మన శుక్రవారము, శనివారం మొత్తం మీద అమ్మవారి ఓడి బియ్యమేళ నడుస్తాయి. పబ్లిక్ అధిక సంఖ్యలో వచ్చి అక్కడికి చెల్లెళ్ళు కూడా అందరికీ నా అమ్మవారికి దర్శించుకుంటూనే ఉన్నారు.